మీరేం వంట చేస్తారు ఉల్లికాడలతో? పన్నీరు ఉల్లికాడల కర్రీ చేస్తాను. పన్నీరు ఉల్లికాడల కర్రీ. ఓకే ఓకే, మరి పన్నీర్ ఉల్లికాడల కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పన్నీర్ ఉల్లికాడల కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన ఉల్లికాడలు 1 కప్పు, పన్నీర్ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, సో స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఫస్ట్ ఆయిల్, ఆనియన్స్, ఓకే అవును, ఈ ఉల్లికాడలు కూర వండుకునేటప్పుడు దానికి పైన ఉల్లిపాయ ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు కదా చక్కగా. అది వేసేస్తామండి. అది వేసేస్తారా? పచ్చిమిర్చి, పసుపు కొంచెం వేగనివ్వాలి. ఓకే, సో ఇక్కడ మనకి కూరగాయలు ఏం లేవు కాబట్టి ఇది ఇంకొంచెం ఫాస్ట్గా అయిపోద్దేమో కదా, జస్ట్ ఉల్లిపాయ అది వేగితే. ఎందుకంటే పన్నీర్ మనకి ఎక్కువ ఏమి ఉడకక్కర్లేదు. ఇది మీరే ట్రై చేశారా? అవునండి. ఎక్కడైనా చూసారా? లేదండి, ఇలా ట్రై చేస్తే ఎలా బాగుంటుందా అని చూసాను. ఇలా ట్రై చేస్తే ఎలా బాగుంటుందా అని చూసారా? ఎలా బాగుంది? బానే ఉంది. బానే ఉందా? ఓకే, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఇది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లికాడలు. ఓకే, ఓన్లీ ఉల్లిపాయ ఉల్లికాడలా ఇందులో? టొమాటో లేదా? లేదండి. ఓకే, ఓన్లీ ఇది ఇంకా పన్నీర్ కాంబినేషన్. అంతే. ఓకే ఓకే, అయితే ఇంకా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఇది దేంట్లోకి బాగుంటుంది? అన్నంలోకి బాగుంటుందా, చపాతీ లాంటి వాటిలోకి బాగుంటుందా? అన్నంలోకైనా బాగానే ఉంటుంది, చపాతీకైనా దేనికైనా బాగుంటుంది. సో వంటలన్నీ మీరు కూడా బాగా ట్రై చేస్తూ ఉంటారా? వెరైటీస్ చేస్తానండి. ఇష్టమా వంట చేయటం? ఇష్టం. వెరైటీస్ చేయటం అంటే చేస్తాను. చాలా మంది వంట ఇష్టం ఉన్నా రెగ్యులర్ గా చేసే వంటలు చేస్తూ ఉంటారు, మోస్ట్లీ వెరైటీస్ ట్రై చేయరు. ఎందుకంటే ఎలా వస్తాయో ఏంటో ఎందుకులే తెలియని వంట అన్నట్టుగా. సో మీరు ట్రై చేస్తూ ఉంటాను. వెరీ గుడ్. సో మీ హాబీస్ ఏంటి? ఈవిడలాగా నవ్వించటం అలాంటివి ఏమైనా ఉన్నాయా? అలా ఏం లేదు, టీవీ ఎక్కువ చూస్తూ ఉంటాను. టీవీ ఎక్కువ చూస్తుంటారు. పాటలు వింటాను బాగా. వింటారా? పాడటం కూడా ఉందా? పాడడం లేదు, వినడం లేదా? పిల్లలు ఉన్నారా మీకు? పాప బాబు ఇద్దరు. ఏం చదువుకుంటున్నారు ఏంటి? పాప ఎల్కేజీ, బాబు ఇంకా చిన్న బాబా. పేర్లేంటి? పాప పేరు తపస్య, బాబు నిఖిల్. మరి మీరు టీవీ చూస్తే మీ బాబు ఎలాగా? మా అమ్మ వాళ్ళ దగ్గరే ఉన్నారు. ఓహో, ఈ బెనిఫిట్ ఉందా? ఓ సూపర్. మరి మీ వారు ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్. ఏం పేరు ఆయన పేరు? సత్యనారాయణ. ఓకే, సో మీకు టీవీ చూడడానికి బోల్డ్ అంత టైం అనమాట. అయితే వంట చేస్తారా? వంట చేస్తున్నా కూడా టీవీ ఆన్ లోనే ఉండాలి. అది వినపడుతూ ఉండాలా? వింటూ కూడా వంటలు నేర్చుకోవచ్చు. వంటలే కదా ఏదైనా కూడా. నెక్స్ట్ ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. ఓకే, కారం. ఓకే, వాటర్. ఇప్పుడు పన్నీర్ వేసుకుందాం. మీరు టోఫు తీసుకున్నారనమాట. సో జనరల్గా చాలా మంది పన్నీర్ ముందు ఆయిల్లో వేయించి కర్రీస్లో యాడ్ చేసుకుంటూ ఉంటారండి. సో అట్లా యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది అనేది కొందరు అభిప్రాయం. సో ఎవరి చాయిస్ వాళ్ళది. బట్ స్టిల్ ఏంటంటే అట్లా వేయించడం వల్ల పన్నీర్కి ఒక కోటింగ్లో వచ్చేస్తుంది కదా, అది ఫ్రై అయ్యి గబుక్కున ఇట్లాంటి వాటిల్లో వేస్తే అంత బాగా పీల్చుకున్నట్టు అనిపించదు గ్రేవీ. ఇలా ఫ్రెష్ పన్నీర్ వేసుకున్నాం అనుకోండి, దానికి ఆ పోర్స్ అన్ని ఓపెన్ ఉంటాయి కాబట్టి ఇలాంటి వాటిల్లో వేస్తే వాటి టేస్ట్ అనేది బాగా పీల్చుకుంటుంది. మనకి పన్నీర్ కూడా చాలా టేస్టీగా మంచి జ్యూసీగా తయారవుతుంది. సో అలా ట్రై చేయండి. పన్నీర్ ఏమి విడిపోదు, అంటే మనం పన్నీర్ వేసినప్పుడు ఎక్కువ కలిపేస్తే కొంచెం విడిపోతుంది, కానీ ఎలాగో పన్నీర్ మనం ఫైనల్గా యాడ్ చేస్తాం కాబట్టి అంతేమి విడిపోదు. సో అందరికీ పన్నీర్ వేయించకపోతే విడిపోతుందేమోనని ఒక చిన్న అపోహ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు కొంచెం గరం మసాలా. ఓకే, కొత్తిమీర,
మా ఫ్యామిలీ మెంబర్స్కి ఒకసారి హాయ్ చెప్పండి. తప్పకుండా. సో ఈశ్వరి గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హాయ్. అయిపోయిందండి. మా చెట్టు కింద గ్యాంగ్ కూడా హాయ్. చెట్టు కింద గ్యాంగ్, చెట్టు కింద ప్లేటర్ అని ఒక సినిమా ఉండాలి. సో వీళ్ళ చెట్టు కింద గ్యాంగ్ అందరికీ కూడా నా తరపు నుంచి హాయ్. కట్టేద్దామా? అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర. ఓకే. సో రెడీ? రెడీ. ఓకే ఓకే అండి. మరి పన్నీర్ ఉల్లికాడల కర్రీ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ ఉల్లికాడల కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, పసుపు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన ఉల్లికాడలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి పన్నీర్ ముక్కలు వేసి ఉడకనివ్వాలి. చివరిగా గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ ఉల్లికాడల కర్రీ రెడీ.